ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 31 19వ చరణాన్ని మనం చూస్తే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు మేలును దాచి ఉంచాడు అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనకిష్టమైనటువంటి బిడ్డలకి వారు కాలేజీకి వెళ్ళినప్పుడు వచ్చే వరకు వాళ్ళకి బిర్యానీ ఇష్టమైతే బిర్యానీ తీసి ప్రక్కన పెట్టి వారికి దాచి ఉంచుతాం. వాళ్ళకి స్వీట్స్ ఇష్టమైతే ఆ స్వీట్స్ని దాచి ఉంచి వచ్చిన తర్వాత నాయన ఇదిగో నీ కొరకు అని చేశానని చెప్పి తల్లిదండ్రులుగా మనం వారికి ఇస్తుంటాం. మన ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా మన పరమ తండ్రి గనక ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొంటూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తుంటారో దేవుడు వారికి మేలును దాచి ఉంచాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నరుల ఎదుట నన్ను ఆశ్రయించినటువంటి వారికి నేను సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలంలో కానీ, నువ్వు చదువుతున్నటువంటి కాలేజీలో కానీ, నువ్వు వర్క్ చేస్తున్నటువంటి ఆఫీసులో కానీ, నీ చుట్టూ ఉన్నటువంటి వారు నిన్ను అపహాస్యం చేస్తూ, గేలి చేస్తూ, దేవుడు నమ్ముకున్నాడంట, ఈడే నిజమైన దేవుడంట అని చెప్పి నేను గేలి చేస్తుంటే, దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడుతున్నావు కదా, దేవుని కొరకు నువ్వు నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్నావు కదా, అలా ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో ఉన్నతమైనది. అలాంటి వారి కొరకు దేవుడు మేలును సిద్ధపరిచాడు. ఆయన యందు భయభక్తులు గల వారికేమో మేలును దాచి ఉంచాడు. ఆయన యందు నరుల ఎదుట దేవుని ఆశ్రయించినటువంటి వారి ఎడల ఆయన మేలును సిద్ధపరిచాడు. అది కూడా చాలా గొప్పది, ఎంతో గొప్పది. నిజంగా మన ఎడల ఆయన ఎంత కన్సర్న్ చూపిస్తూ మనకు కావలసినటువంటి అన్ని కూడా తల్లిలా లాలించి పరిపాలిస్తున్నటువంటి దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నీవు మమ్మలను నాయన మా కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదిగా ఉంది నాయన. నీవు మా కొరకు మేలును సిద్ధపరిచే దేవుడుగా, దాచి ఉంచే దేవుడుగా ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.